సాయంత్రం పిల్లల చేత సంధి గొబ్బెమ్మలను పెట్టించిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తారు. దీనికోసం రేకుపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు, చెరుకు గడల ముక్కలను కలిపి ఉంచుకోవాలి. భోగి పళ్లను పలానా వయసు పిల్లలకు మాత్రమే పోయాలన్న నియమం ఏదీ లేదు. కాకపోతే 12 ఏళ్ల లోపు పిల్లలకే భోగి పండ్లను పోసేందుకు ప్రాధాన్యతనిస్తారు. ఇక మొదటిసారి భోగి పళ్లను పోసేటప్పుడు మాత్రం పిల్లల వయసు బేస్ సంఖ్యలో ఉండేటట్లు చూసుకుంటారు. భోగి పండ్లను పోసే ముందు పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. వారికి తల్లి తన చేతుల మీదుగా కుంకుమ బొట్టును పెట్టి భోగి పండ్లను పోసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించాలి. భోగి పండ్లు పోయడాన్ని పిల్లలకు దిష్టి తీయడంగా భావిస్తారు. కాబట్టి ముందుగా వారికి భోగి పండ్లను పోసేవారు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటూ తల చుట్టూ ముమ్మారులు సవ్యంగాను, ముమ్మారులు అపసవ్యంగాను తిప్పి పోస్తుంటారు. తల్లి చేతుల మీదుగా ఇలా భోగి పండ్లు పోసిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులు కూడా పిల్లవాడి తల మీదుగా పడేటట్లు భోగి పండ్లు పోస్తారు. భోగి పండ్లను అర్కఫలం అంటారు. అర్కుడు అంటే సూర్యభగవానుడే. భోగి మర్నాడు నుంచి సూర్యభగవానుడు ఉత్తరాయణం వైపుగా మళ్లిపోతాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం లభించాలనేందుకు సూచనగా భోగి పండ్లు పోస్తుంటారు. అందుకోసం భోగి పండ్లను పోసే సమయంలో ఆదిత్య హృదయాన్ని మననం చేసుకునే సంప్రదాయం కూడా మంచిదే. సూర్యుని ఆశీస్సులను అందుకునేందుకు జరిగే కార్యక్రమం కాబట్టి సూర్యాస్తమయం లోపుగానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్తారు. భోగి పండ్లు దిష్టికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి వాటిని తినడం నిషిద్ధం. భోగి పండ్ల కార్యక్రమం పూర్తయిపోయి పిల్లవాడికి మంగళహారతి పాడిన తర్వాత నేల మీద పడిన భోగి పండ్లని పెద్దలే ఏరేయాలి. ఇలా ఏరివేసిన పండ్లని బీదలకు దానం చేయడమో, ఎవరు తొక్కని చోట పారేయడమో చేయాలి.